స్టార్ట్ అయింది కదా, స్టోరీ చెప్పనా ఇక? హే, స్టోరీ టైం స్టార్ట్ అయింది. చెప్పండి టీచర్. ఓకే, వినండి మరి. ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళ టీచర్ పిల్లలతో అంటుంది, రేపు ఒక పిక్నిక్కి ప్లాన్ చేస్తాను, అందరం సరదాగా బీచ్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దామా అంటుంది. అప్పుడు పిల్లలు ఎస్ టీచర్ అంటారు. అప్పుడు టీచర్ పిల్లలతో ఇలా అంటుంది, పిక్నిక్కి వచ్చే ముందు మీరు కొన్ని వస్తువుల్ని తీసుకురావాలి అని అంటుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పు గని, అలా పిక్నిక్కి వెళ్ళే ముందు ఏం వస్తువులు తీసుకెళ్ళాలి? ఫుడ్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి టీచర్. ఇంకా స్పేర్ క్లాత్ తీసుకెళ్ళాలి టీచర్. ఎందుకు స్పేర్ క్లాత్స్ తీసుకెళ్ళాలి కని? టీచర్, మరి ఫుడ్ ఐటమ్స్, వాటర్ డ్రెస్ మీద పడితే క్లాత్స్ చేంజ్ చేసుకోవాలి కదా, అందుకు టీచర్. వెరీ గుడ్. స్టోరీని కంటిన్యూ చేద్దామా? అలా టీచర్ స్టూడెంట్స్ పిక్నిక్కి కావాల్సినవి అన్నీ తీసుకుని బీచ్కి వెళ్ళారు. ఆ సముద్రపు అలలని కాసేపు అలా చూసి నేచర్ని ఎంజాయ్ చేశారు. అప్పుడు వాళ్ళు ఫుడ్ తినాలి అని ఒక చోట కూర్చుని బాక్సెస్ ఓపెన్ చేశారు. బాక్సెస్ ఓపెన్ చేసి చూడగా ఫుడ్ పైన ఫుల్గా చీమలు కనిపించాయి. సో కానీ నువ్వు కనుక ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? టీచర్, నేను చీమల్ని చంపేసి నా ఫుడ్ తినేస్తాను. మరి గని నువ్వేం చేస్తావు? చీమలు కూడా మనలాగే లివింగ్ థింగ్స్ కదా టీచర్, సో నేను వాటిని చంపను. నేను ఫుడ్ ని సన్లైట్ లో పెడతాను, అవే వెళ్ళిపోతాయి. అప్పుడు నేను హ్యాపీగా ఫుడ్ తింటాను. కానీ మరి నువ్వేం చేస్తావు? టీచర్, నేను చీమల్ని చంపను, ఇంకా వాటిని సన్లైట్ లో పెట్టి ఇబ్బంది కూడా పెట్టను. వాటికి కాస్త ఫుడ్ సెపరేట్ గా పెట్టి రిమైనింగ్ ఫుడ్ నేను తినేస్తాను. వెరీ గుడ్ తని, ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆ 3 స్టూడెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు చూడండి పిల్లలు, మీరు నేర్చుకోండి. చీమలు చిన్నగా ఉన్నప్పటికీ అవి కూడా మనలాగే జీవులు. కాబట్టి ఏ జీవినైనా చంపే కానీ ఇబ్బంది పెట్టడం కానీ మనకు హక్కు లేదు. కాబట్టి మనం వీలైనంత వరకు మన హార్ట్ని కైండ్నెస్తో నింపుకోవాలి, అంటే జాలితో నింపుకోవాలి తనీలాగా. సో ఈ స్టోరీతో మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? ఆల్వేస్ ఫిల్ యువర్ హార్ట్ విత్ కైండ్నెస్. ఇది స్టోరీ. ఇక మీరు ఇంటికి వెళ్ళి ఒక హోంవర్క్ చేసుకుని రావాలి. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, సముద్రపు అలలు చూశారు, స్టూడెంట్స్ టీచర్ కలిసి పిక్నిక్కి వెళ్ళి సముద్రపు అలలు చూశారు అని. అలలుని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంకా అలలు అంటే ఏంటి అనేది కనుక్కొని రాసుకొని మీరు రావాలి. ఓకే, బాయ్ పిల్లలు. బాయ్ టీచర్. ఓకే టీచర్, మాకు ఈ స్టోరీ వల్ల మాకొకటి అర్థమైంది. మేము ఇంకెప్పుడు అలా చేయము. మేము ఎప్పుడు మా మనసులో జాలిని నింపుకొని ఉంటాము. బాయ్ టీచర్. బాయ్ టీచర్.